బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతుందా? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. అంతకుముందు నందినగర్ వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వీరందరినీ కలిసిన తర్వాత ఏసీబీ విచారణకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే సంస్థకు బదిలీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభియోగాలు మోపి ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ జనవరి 9వ తేదీన వెళ్లారు. జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు వెళ్లారు. ఈసారి రెండోసారి ఏసీబీ విచారణను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అప్పుడు రాష్ట్ర మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖ పరిధిలోకి వచ్చేటువంటి హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, బోర్డుకు వైస్ చైర్మన్గా కూడా కేటీఆర్ కొనసాగుతారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అనేది 2023 ఫిబ్రవరిలో మొదటి దశ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ బీఆర్ఎస్ విజయవంతంగా నిర్వహించింది. గ్రీన్కో సంస్థ మధ్యవర్తిత్వం వహించింది. 2024లో నిర్వహించాల్సినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ రేసు నుంచి గ్రీన్కో అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో డబ్బులు బదలాయింపులు చేయాలంటూ ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే ముందుగానే డబ్బులు అమౌంట్ కడితేనే 2024లో జరిగే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది, లేకపోతే వేరే ప్రాంతానికి తరలిపోతామంటూ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థ చెప్పడంతో హెచ్ఎండిఏ నుంచి నేరుగా 55 కోట్లను ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ చేశాము. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి అవినీతి కూడా లేదంటూ కేటీఆర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో తనపై, రేవంత్ రెడ్డిపై గతంలో ఏసీబీ కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయించారు అనేది, అదేవిధంగా విచారణల పేరుతోటి వేధింపులకు గురి చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్గా మనకు కనపడుతోంది. ఏసీబీ విచారణకు బయలుదేరి వెళ్లే ముందు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావన చేశారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు చేసుకోవచ్చు, కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో విచారణల పేరుతో కాలం వెల్లదీస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా వదలము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదన మరో విధంగా ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఈ విషయంపై, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై గతంలో అనేక రకమైన ఆరోపణలు చేశారు. మొదట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు ట్రైపార్టీ ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంస్థ, ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ, ఈ ముగ్గురి మధ్య ఒప్పందం కుదిరింది. మొదటి రేసు నిర్వహణ 2023లో జరిగింది. 2024కు వచ్చేసరికి గ్రీన్కో సంస్థను తప్పుకునే విధంగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. దీంతో గ్రీన్కో సంస్థ తప్పుకుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై 600 కోట్లు భారం వచ్చే విధంగా కేటీఆర్ చేశారనేది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. ఇందులో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్లు బదిలీ అయ్యాయి. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి కూడా 55 కోట్లు విదేశీ సంస్థకు బదలాయింపు చేశారనేది రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పైన కావచ్చు, వీరిపైన మోపుతున్న అభియోగంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఏసీబీ ఈ అంశంపై కేసు నమోదు చేసింది, దర్యాప్తు జరుగుతుంది. కానీ కేటీఆర్ మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన రేసు, ఇది అనేక దేశాలు పోటీ పడుతూ ఉంటాయి, అందులో భాగంగానే హైదరాబాద్కు తీసుకురావాలని భావించి తీసుకువచ్చాము, ఇందులో ఎట్లాంటి అవినీతి చోటు చేసుకోలేదు. కానీ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ హైదరాబాద్లో జరగడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యం హైదరాబాద్ నగరంలో పెరుగుతుంది. ఈ మొబిలిటీకి సంబంధించినటువంటి సంస్థలు, కంపెనీలు హైదరాబాద్కు వస్తాయి. ఫార్ములా ఈ కార్ రేస్ 2023 నిర్వహణ చేసిన తర్వాత 700 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి వచ్చినట్లుగా నీల్సన్ అనే సంస్థ చెప్పిందంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీన్ని రేవంత్ రెడ్డి మరొక విధంగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో అవినీతి జరిగింది అంటే ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సొమ్మును
ఆ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థకు బదలాయింపు చేశారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55 కోట్లు ఆ సంస్థకు బదిలీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లండన్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే సంస్థ క్రిమినల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వంపై వేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఏసీబీ చేత కేసులు నమోదు చేయించిన తర్వాత లండన్లో వేసినటువంటి కేసులను విత్డ్రా చేసుకుంది అనేది ప్రభుత్వ వర్గాలు కావచ్చు, రేవంత్ రెడ్డి చెప్తున్న వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గతంలో జనవరి 9వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరై వచ్చారు. మొత్తం 89 ప్రశ్నలు నన్ను ఏసీబీ అధికారులు అడిగారు. అడిగిన ప్రశ్నలే అడిగారు. అదేవిధంగా కాలయాపన చేశారనేది కేటీఆర్ చెప్తున్న వర్షన్గా ఉంది. ఆ తర్వాత ఇందులో మనీ లాండరింగ్ ఏమన్నా చోటు చేసుకుందా, ఫెమా నిబంధనలు ఏమన్నా ఉల్లంఘన జరిగిందా అనే దానిపైన ఈడీ కూడా విచారణ చేసింది. జనవరి 16వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లి వచ్చారు. మరోసారి మే 28వ తేదీనే విచారణకు రావాలని కేటీఆర్ను కోరినప్పటికీ అప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తున్న సందర్భంలో తన విచారణకు రావాలని పేర్కొన్నారు. ఈ రోజు కేటీఆర్ మరోసారి ఏసీబీ విచారణ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల మరోసారి ఫార్ములా ఈ రేస్ నిర్వహణ చేసినటువంటి సంస్థ ప్రతినిధులతో వర్చువల్ గా ఏసీబీ విచారణ చేసింది. వారి నుంచి కొంత సమాచారం అడిగి తెలుసుకుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ ప్రతినిధుల నుంచి వచ్చిన సమాచారంతో పాటుగా రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా విదేశీ సంస్థలకు బదలాయింపు చేస్తారు, ఈ కోణంపైనే కేటీఆర్ను మరోసారి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఏసీబీ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.